బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇందులో కత్రినా కైఫ్ నటించింది. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ సల్మాన్ సూపర్ హీరో. మంచితనం, సాయం చేయటంలో ముందుంటారు. తన అభిమానులకు ఎన్నో రకాలుగా సాయం అందిస్తూ ఉంటారు. అందుకే ఆయనను అంతా భాయి జాన్ అని పిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ 9 ఏళ్ల చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు సల్మాన్. 4 ఏళ్ల వయసులో అతడికిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మరోసారి కలిసి ధైర్యం చెప్పాడు. అసలు విషయానికి వస్తే మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తున్న జగద్బీర్ అనే బాలుడు 2018 నుంచి బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్లో జగన్బీర్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆ సమయంలో అతడు సల్మాన్ ఖాన్ను చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది చూసిన సల్మాన్ వెంటనే ఆ బాలుడిని కలుసుకున్నారు. జగన్కు 3 ఏళ్ల వయసులో మెదడులో కణితి రావడంతో కంటి చూపు దెబ్బతింది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైల్లో వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. జగన్ పరిస్థితి చూసిన ఆయన తండ్రి పుష్పిందరో ముంబైలో చికిత్స చేయించాలనుకున్నారు. ఆ సమయంలో ముంబై వెళ్తుండగా సల్మాన్ ఖాన్ని చూడటం కోసమే తాను ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని అన్నాడు జగన్. అతడు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సల్మాన్ నేరుగా అతడు వైద్యం తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో ఆ చిన్నారికి ధైర్యం చెప్పి ధైర్యంగా చికిత్స తీసుకుని క్యాన్సర్ను జయించిన తర్వాత మళ్లీ కలుస్తానని మాటిచ్చాడు సల్మాన్. ఇప్పుడు 9 ఏళ్ల జగన్ క్యాన్సర్ మహమ్మారిని జయించాడు. దాదాపు 6 ఏళ్ల పాటు 9 కీమోథెరపీలు చేయించుకున్నాడు జగన్. దీంతో అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సల్మాన్ ఖాన్. ముంబైలోని బాంద్రా రెసిడెన్సీకి జగన్ కుటుంబాన్ని పిలిపించి వారితో మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ చేసిన సాయం, ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేదంటూ ఆ బాలుడి తల్లి ఎమోషనల్ అయ్యారు.